మళ్ళీ వస్తే మా భూమి మాకుంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకటే హామీ ఇస్తున్న సమస్యలు చాలా జటిలం చేశారు. 22A కింద పెట్టేశారు. వాళ్ళు ఇష్టమైతే పేర్లు మార్చేశారు. గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు 80% నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది. ఈ 21 అవుతానే డెఫినెట్గా హామీ ఇస్తున్నా, ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు పుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శ్రద్ధ పెడతా, పర్ఫెక్ట్గా చేస్తా, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా, కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఏమైంది తమ్ముళ్ళు? ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. అనకాపల్లిలోనే నేను ప్రారంభించాను. ఒకటే హామీ ఇస్తున్నా, ఇది తొలి అడుగు, ప్రారంభం మాత్రం. ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది నాది నాది. సెకండ్ థాట్ లేదు. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. మొన్న కూడా నేషనల్ హైవేస్ మీద ఆలోచించాను, చేశాం. మన రోడ్స్ కూడా స్టేట్ హైవేస్ అన్ని బాగా చేస్తాం. పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఎట్టటి చేయాలని మనం వర్కౌట్ చేద్దాం. అర్బన్ ఏరియాలో మీరు చూస్తే ఎక్కడ గొంత కనపడకూడదన్నా, గొంత కనపడితే మున్సిపల్ కమిషనర్ కథ చూస్తా. ఎక్కడ కూడా ఇప్పుడు మీ కమిషనర్కి మన మేయర్ కూడా ఉన్నాడు, ఎక్కడ కూడా పాఠోలు లేకుండా చూడాలి. నీ బాధ్యత. పాఠోలు ఉంటే మాత్రం నీ పదవి గండం. కాబట్టి అవన్నీ కూడా చేసి, ఇదే కాదు మనం పెట్టింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు రోడ్ల మీద చెత్త లేదంటే ఆ చెత్త లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేయడమే కాకుండా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా పోవాలి, వెళ్తాం. అదే మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి, అవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన మత్స్యకారుల ఉపాధి కోసం 217 జీవో రద్దు చేశాం. 20,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసాం. 259 కోట్లు ఇచ్చాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 21 టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే 4 కోట్ల మందికి అన్నదానం కింద అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టే పరిస్థితికి వచ్చాం. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్క రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్రం 6,000, మంది 14,000. వాళ్ళు 3 విడతలు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తా అన్నాం. ఎప్పుడు కేంద్రం డబ్బులు వేస్తే ఆ రోజు డబ్బులు రెడీగా పెట్టుకున్నా వాళ్ళు వేసిన రోజే మన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు యువత ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎక్కడ పోయినా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, మీరున్నారు, మీ మీద నమ్మకం ఉంది. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం.